శ్రోతలకు నమస్కారం. గోదావైభవము కార్యక్రమమునకు స్వాగతం. ఆ రాత్రి వారు మన్నవరము గుడిలోనే ఒక వైష్ణవ స్వామి ఇంటిలో బస చేశారు. తెల్లవారి గోదా ఇలా అనుకుంటోంది, ఈ ప్రాణం నీ సేవ చేయడానికి నిలిచి ఉంది. అటువంటి ఈ ప్రాణానికి ఆధారమే నేడు చెదిరిపోయింది. ఇలా అంటూ ఉండగా గుడి వెనుక ఎత్తైన సంపెంగ చెట్టు కొమ్మలలో నిద్రిస్తున్న రామచిలుక ఒకటి మేలుకొంది. రివ్వుమని ఎగిరి స్వామి గర్భాలయంలోనికి పోయి ఒక చుట్టు తిరిగి ఈవలకు వచ్చింది. గోద వంకకే చూస్తూ అందమైన వంకర ముక్కును మరింత అందంగా కదిలిస్తూ ఆశ్చర్యకరంగా మధుర స్వరంతో కృష్ణనామమే ఉచ్చరించసాగింది. తన ఇంటిలోని కృష్ణచిలుక ఇక్కడికి ఎలా వచ్చిందా అని గోద ఉలిక్కిపడింది. ఆ కృష్ణచిలుకను పట్టుకోవడానికి దాని వెంట పరుగెత్తింది. ఆ చిలుక కిలకిలా ఆడుతూ గర్భగుడిలోకి దూరిపోయింది. గోద కూడా చిలుక వెనకాల గర్భగుడిలోనికి ప్రవేశించే సమయానికి స్వామికి ఉదయ సేవ జరుగుతోంది. దీపకాంతులలో కనిపించిన స్వామి ముఖం ఆమె తాపాన్ని ఒక్కసారిగా చల్లబరిచింది. ఈ కృష్ణుడు తన స్వామియే. కన్నులు కదిలించి అతడు నవ్వుతూ ఉంటే కనుకొలనులలో కాంతులు తడుక్కుమన్నాయి. నివ్వెరపోయిన గోద అనుమానంగా పరీక్షించి చూసింది. ముమ్మూర్తులా తన కృష్ణమూర్తియే ఇతడు. ఆ కన్నులు, చేతుల్లో ఆ మురళి, తలపైన నమలి పించం, శ్రీవత్సం అనే పుట్టుమచ్చ వెలిగిపోతూ ఉంది. తన వ్రజగోపాలుడే తన వెంట కదలి వచ్చాడు. తన మనస్సులో పుట్టిన భయమే తప్ప తన కృష్ణుడు తన వెనుకనే ఉన్నాడు, తలచినప్పుడు దర్శనమిస్తాడు అనే జ్ఞానం స్ఫురించిన గోద హాయిగా మనస్సంతా నిశ్చలమై ఆ స్వామిపై చూపు ప్రసరించి నమస్కరించింది. స్వామి పూజ పూర్తి చేసిన వైష్ణవ స్వాములు వెళ్ళిపోయారు. స్వామి చూపులలో బాటే తూర్పున వెలుగులు గోచరించాయి. ఆమె తల్లిదండ్రులు మిగిలిన వారు కొలనిలో స్నానమాడి గుడిలోనికి వచ్చి పూజ చేసి భక్తితో ముగ్ధులై నిలబడ్డారు. స్వామి చూపులందే సాగే తూర్పున వెలుగు, తల్లిదండ్రి మరియు తక్కువారు కొలన తనవాడి గుడికి తరలి వచ్చి పూజ సలిపి భక్తి ముగ్ధులైరి. మనకు కనిపించే మనయూరి స్వామియే మన్నవరము గుడిని మాయలాడు అనుచు గోద తల్లి ఆమె నుల్లసమాడి మ్రొక్కుకొని భక్తి ముగ్ధయగుచూ. వారందరూ కూడా స్వామిని చూస్తూ భక్తితో నమస్కరించి ముగ్ధులై నిలబడ్డారు. గోద తల్లిగారు, మన ఊరి స్వామియే ఇక్కడ కనబడుతున్నాడు, ఈ మన్నవరం గుడిలో కూడా ఆ మాయలాడే ఉన్నాడు సుమా అని గోదతో పరాచికాలాడి భక్తితో ముగ్ధురాలై స్వామికి నమస్కరించింది. విష్ణుచిత్తుల బృందం పయనమై వెళ్ళిన మేర ప్రతి గ్రామంలోనూ వేదఘోషలు వెల్లివిరిశాయి. భక్తిరసం ఏరులై ప్రవహించింది. ప్రతి ఊరిలోనూ పొలిమేరల వరకు కృష్ణ భక్తి ప్రవహించి అందరికీ దాహం తీరిన తృప్తి కలిగించింది. కృష్ణలీలల గానలహరిలో పల్లెలు పట్టణాలు కరిగిపోయాయి. పోయినంత మేర పున్నాగ, కరవీర, పారిజాతాది వృక్షాల బారులు తీర్చిన బాటలన్నింట్లో ఒక్క కృష్ణనామమే గింగురులు తిరుగుతూ ప్రతిధ్వనించింది. విష్ణుచిత్తుల ప్రయాణం సాగుతూనే ఉంది.
శ్రీరంగనాథుని గానమాధురలో లీనమైన ఆవులు మేతమాని గుములై తమ దూడలతో ననేగుచున్ శ్రీ విభుగానరాగ వివసీకృత చిత్తములొప్పచేరి యాప్లావిత భూరిధారలురలన్ పలు క్షీరము వర్షమొప్పగా భావము కృష్ణ భక్తి రస బంధురమై చనలీనమయ్యడిన్. ఆవులు మేతలు మాని గుంపులు గట్టి పరవసత్వంతో నిలబడి పొదుగుల నుండి పెద్ద పెద్ద ధారలుగా క్షీరం వర్షించాయి. వానికి కూడా భావస్ఫూర్తి కలిగింది. అది కృష్ణ భక్తి రసమయమై లీనమైపోయింది. ఆ గానమాధుర్యాలలో సరస్సులు కొండలు కూడా స్త్రీత్వం వహించి రాసక్రీడలలో తేలిపోయాయి. నీలదేహ కాంతులు పల్లెలను పట్టణాలను ఆవరించాయి. గోపీ మనోహరుడైన కృష్ణలీలల గానం కవ్వమై చిలుకుతూ ఉంటే ఆ అనుభూతులే తమ ఇండ్లలోని ఉట్టెలపైలోని ఆవునేయిగా వారు పొందిన పరమానందమే వెన్నముద్దగా రూపొందాయి. ఆ బృందంలోని భక్తులందరి మార్గాలు ఒకటి కావు. ఎవరి మార్గాన వారు భక్తి సాధన చేసుకుంటూ అనుభూతులు పొందుతున్నారు. వారందరూ బృందాలుగా చేరి చిందులు వేస్తూ పాడుతూ ఉన్న పాటలు చిరుగాలులలో పయనించి జనుల చెవులలో తీయని ధారలుగా సోకి పరవశింపచేస్తున్నాయి. ఆ భక్తులు పాడుతున్న పాటలే వారికి మార్గాయాసం పూర్తిగా పోగొట్టి సెద తీరుస్తున్నాయి. నడచిరి విష్ణు చిత్తులు మనఃపథ చిత్రిత రంగరాజు సవ్వడిగొను పదచారణము వారిగా మించును దివ్యదుందువుల్ వెడలిన భాంకృతుల్ మనసు విందనరింపగా జ్ఞానమెంతయున్ వడిగొని సాగి దాపునకు వచ్చిరి రంగని దివ్యసీమకున్. విష్ణుచిత్తులు తమ మనస్సులో రంగనాథుని నిలుపుకొని ఆయన పాదాల సవ్వడిని జాగ్రత్తగా వింటూ ప్రయాణం సాగించాడు. శ్రీరంగంలోని దివ్య దుందువుల మ్రోతలు అతని మనస్సులోని వినబడి ఆహ్లాదం కలిగించాయి. దానితో ప్రయాణం మరింత వడిగా సాగింది. క్రమముగా శ్రీరంగనాథుని దివ్యసీమ దగ్గరకు వారు చేరుకున్నారు. ఎట్టకేలకు ఆకాశం నుండి జారుతున్నద్దా అన్నట్టు గోపురం కలశాలు వరుసలతో అందం చిమ్ముతున్న రంగనాథుని గోపురపు చివరి అంచులు కన్నులకు విందు చేశాయి. ఆదిశేషుడు చుట్టలు చుట్టుకుంటూ ఉంటే తోక వంకర్లు తిరుగుతూ ఉన్నట్లు మెలికలు తిరుగుతున్న కావేరీ నది మెరుస్తోంది. ఆలయ శిఖరాలపై మెట్లు మెట్లుగా అమర్చబడిన లెక్కలేనన్ని దీపాలు శేషుని పడగలపై మణులవలే వెలుగుతున్నాయి. ఇంకా దగ్గరకు వెడుతూ ఉంటే రంగనాథుని రాతి ప్రాకారాలు వరుసలు ఆదిశేషుని శరీరం పైన పొలుసులాగా గోచరించాయి. అల్లంత దూరాన ఎత్తైన అందాల గోపురాలతో విశాల ప్రాంగణాలతో శ్రీరంగనాథదేవుని వైకుంఠ రాజ్యానికి రాజధాని అయిన శ్రీరంగం దర్శనమిచ్చింది. పాములు గాలిని పీల్చుకొని బ్రతుకుతాయని చెబుతారు. శ్రీరంగపురం అనే మహాసర్పం మాత్రం ఆవుల పాపాలు అనే వాయువులను పీల్చివేయడంలో చాలా నేర్పుగలది. బ్రహ్మదేవుడు తన 4 ముఖాల నుండి సృష్టించిన ఆది జీవులు 4 మార్గాల వెంట పయనించి మరలా ఆయన వద్దకే చేరుకుంటారు. సనక సనందనాదులకు దేవర్షులు బ్రహ్మ 4 ముఖాల నుండి బ్రహ్మ మానసపుత్రులై వెలువడి
తిరిగి ఆయన సన్నిధికి చేరుకుంటారు. అదేవిధంగా శ్రీరంగపురంలోని 4 మహాద్వారాలలో నుండి 4 రాచబాటలు ఎదురెదురుగా చతుర్బాహులుగా ఉన్నాయి. ఆ మార్గాలలో నుండి వైష్ణవ స్వాములు స్వామి ఆలయంలో ప్రవేశిస్తూ ఉంటే వారు గొంతెత్తి పాడుతూ ఉన్న వేదఘోషలు, దివ్య ప్రబంధగానాలు ఆలయంలో ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. ఆ రాత్రివేళ చీకటి చిక్కగా పరుచుకొని ఉండగా విష్ణు చిత్తులు పురప్రవేశం చేసి గోపురద్వార వీధిలో పక్కన మెట్లపై నడుస్తూ ఉంటే బాట స్పష్టంగా కనబడడం లేదు. నదిలోని నీరు చీకటిలో అస్పష్టంగా మాత్రమే కనబడుతోంది. శ్రీరంగనాథుని దివ్య దేహపు నీలవర్ణమే కరుణగా ప్రసరించి జీవుల పాపాలనే బురదలను కడిగివేస్తూ చీకట్లు నదివలే కనులకు కనిపించకుండా ప్రవహిస్తోంది. రంగనాథుని ఆలయ వీధులలో మనస్సు ఊహించలేనంత వైభవోపేతంగా జిలుగు సంక్రాంతి ముగ్గులు దిద్దబడి ఉన్నాయి. చిన్న చిన్న పువ్వులు, వన్నెల చిన్నెల శిల్పాల ఛాయలు, ఉట్టిపడేటట్టు మెరుపు రంగులు అలంకరించిన బాటలపై విష్ణుచిత్తుడు ముందుకు సాగిపోయారు. ఆలయం దరిదాపులకు చేరుకున్న విష్ణుచిత్తుడు తన పరివారంతో సహా స్వామి దేవుడి అనగా దేవస్థానం దగ్గర అందమైన భవనంలో విడిది చేశారు. భోజనాధికారులు అయిన తరువాత అందరూ వడిలిపోయి ఉన్నారు కనుక విశ్రాంతి తీసుకోవలసిందని వారికి విన్నవించారు విష్ణుచిత్తులు. ఆనాటి రేయి అంతా గోదాకన్యకకు తన ముఖంపై ముఖమారించి ముద్దులు పెట్టుకుంటూ కన్నులు తిప్పుతూ చిరునవ్వుల రువ్వుతూ ఉన్న విల్లిపుత్తూరు కృష్ణుడే కన్నుల ముందు కనిపించసాగాడు. నాటిరే ఎల్లగోదకు నయనగతుల విల్లిపుత్తూరు స్వామియ వెళ్ళి విరిసే మోము మోమున నిలుపుచు ముద్దుగొనుచు కనులు త్రిప్పుచు చిరునవ్వు కందళింప కానరాదాయ కనుల రంగపతి ఠేవి గడిపెరే ఎల్ల కృష్ణుని కనుల నిలిపే 17వ రాత్రి వైభవములు భక్తులను బ్రోచు మార్గళి పంట పండి. ఆ స్వామి చిరునవ్వులు రువ్వుతో ఉన్న విల్లిపుత్తూరు కృష్ణుడే కన్నుల ముందు కనిపించసాగాడు. రంగనాథుని టీవీ ఆమె కన్నులకు ఆనలేదు. కృష్ణునే కన్నులలో నిలుపుకొని ఆమె గడిపిన ఆ 17వ రాత్రి వైభవాలు మార్గళి భక్తులకు వ్రతాల పంటలు పండించి రక్షించుగాక. స్వస్తి సశేషం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.